ఊరు వాడ పూల పండుగకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సాయంత్రం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓరుగల్లులోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ జరగనుంది. వేడుకకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, జూపల్లి హాజరు కానున్నారు. ఇక సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. బతుకమ్మ సంబరాలకు ముస్తాబవుతున్న 1000 స్తంభాల గుడి నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. బతుకమ్మ పండుగ ఫెస్టివల్ ఈసారి ఓరుగల్లు వేదికగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో భాగంగానే బతుకమ్మ పండుగను కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు 1000 స్తంభాల గుడిని వేదికగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆడపడుచులు ఆడుకున్నటువంటి ఈ బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. తెలంగాణ కల్చర్ దీన్ని ప్రతిబింబిస్తుంది. అయితే బతుకమ్మ పండుగకు సంబంధించి మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మగా చేస్తారు. సహజంగా కూడా దేవాలయాల్లోనే ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మగా ఇంటి దగ్గరే పేర్చుకొని వచ్చి టెంపుల్స్లలో ఆడి బతుకమ్మను ఇక్కడనే వదిలిపెట్టడం అనేది మొదటి రోజుకు ఉన్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగానే ప్రతి ఏడాది కూడా ఇటు 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి దేవాలయం, ఇతర ప్రాంతాలలో కూడా భారీ స్థాయిలో ఈ పండుగ నిర్వహించుకుంటారు. కానీ దానికి ఇంకా విశ్వవ్యాప్తం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే మంత్రులు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని హాజరై అధికారికంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. ఇక్కడికి వచ్చే మహిళలకు బతుకమ్మ ఆటపాటలలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే వరంగల్ వేదికగా ఈసారి బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని చేయబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా భారీగా చేస్తున్నారు. అందులో భాగంగానే వీటిని పరిశీలిస్తున్నటువంటి ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అంటే వరంగల్ నుంచే ఈసారి బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచే వేదికగా ప్రారంభం కారణం ఏంటి? 1000 స్తంభాల గుడిలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంటుంది. బతుకమ్మతో పాటు అమ్మవారిని, దుర్గామాత గారిని కూడా రేపు కూర్చోబెట్టి ఇవాళలో ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ వరకు ఇక్కడ చాలా అంటే చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వరంగల్కు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన బతుకమ్మకు ఇవాళ స్పెషల్ దాని కింద తీసుకొని ఇక్కడ 1000 స్తంభాల గుడిలో మనకి ఇవ్వటం, దీనికి ఉప ముఖ్యమంత్రి గారు, 4 మంత్రులు అంటే సగం క్యాబినెట్ ఇవాళ వరంగల్కి ఇచ్చిన ప్రత్యేక స్థానాన్ని ఏంటిదని చూడటానికి కూడా ఇవాళ ఇక్కడ 1000 స్తంభాల గుడికి సాయంత్రం రాబోతున్నారు 6 గంటలకు అట్లా. ఎవరెవరు వస్తున్నారు? ఈ కార్యక్రమంలో ఏమేం చేయబోతున్నారు? బట్టి విక్రమార్క గారితో పాటు టూరిజం మినిస్టర్ గారు, మిగతా మంత్రులు మొత్తం 5 రాబోతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కళాకారుల నృత్యాలు కానివ్వండి, ఇలా బతుకమ్మ ఆడటానికి ఎంతో మంచి చక్కగా ఏర్పాటు చేయటం కానివ్వండి, దుర్గామాతలను ప్రతి దగ్గర పెడుతుంటాం కాబట్టి అక్కడ కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చే విధంగా కానివ్వండి, యువతకు అన్ని తీర్లా ప్రోత్సహించుకుంటూ ఈ యొక్క పండుగలని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. సో 1000 స్తంభాల దేవాలయంకు ప్రతి ఏడాది చూస్తే వేలాది మంది వచ్చి మొదటి రోజు ఆడుకుంటారు. ఈసారి ఏమో మంత్రులతో సహా భారీ స్థాయిలో కార్యక్రమం చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మంది మహిళలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ కల్పించడం కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టు. అంటే మీరు కూడా గమనించండి, ఈ రోజులల్లో ఎక్కడి వాడలల్లో అక్కడనే ఏర్పాటు చేసుకునే విస్తృతంగా మనం చూస్తున్నాం. వాస్తవాలు మాట్లాడుకోవాలి. దీనికి ఇక్కడ 1000 స్తంభాల్లో కూడా ప్లేస్ చాలా ఉన్నది. దీనికి కూడా దీని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. మనం ఎన్ని చేసుకున్నా గతంలో ఉన్న పండుగలకు ఇప్పుడున్న పండుగలకు ఇదివరకు ఉన్న హన్మకొండ మొత్తం ఇక్కడికి వచ్చేది, లేకపోతే పద్మాక్షమ్మ గుట్టకు వచ్చేది. ఇప్పుడు చాలా మటుకు వాళ్ళ కాలనీలన్నీ ఇక్కడ చౌరస్తా తిరుగుంటే అక్కడనే ఏర్పాటు చేసేసుకొని అక్కడనే ఆడుకొని అక్కడనే ఇంటికి పోతున్నారు ఆడ. కాబట్టి ఇక్కడ 1000 స్తంభాల గుడిలో మాత్రం ఎప్పుడు పెరుగుతున్న తప్ప తగ్గలే. కాబట్టి ఈసారి ఇంకా మంచి ఏర్పాటు, చూడాలని ఏర్పాటు ప్రతిదీ కూడా లైటింగ్ తోటి కానివ్వండి, చెట్లు అన్నిటితోటి ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మకు సంబంధించి మీరు చెప్పినట్టుగా చాలా వాడలలో కూడా స్ప్రెడ్ అయింది, ఎక్కడికక్కడ ఆడుకోవడానికి ఉంటుంది. సరే, గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా చూస్తే ఈసారి ఆ వైపుగా ఏమైనా సౌకర్యాలు కల్పించే ప్రయత్నం, కాలనీస్లలో కావచ్చు, చిన్న చిన్న టెంపుల్స్లలో కూడా బతుకమ్మ ఫెస్టివల్ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఆ ఏరియాలలో కూడా వారికి లైటింగ్ అనేది ఫ్రీ పెట్టిచ్చేస్తున్నాం. లైటింగే కానివ్వండి, అక్కడ శుభ్రపరచుడు, శానిటేషన్ కానివ్వండి, వీటన్నిటిలో ఏర్పాటు ఆల్రెడీ అయిపోయినాయి. ఇవాళ సాయంత్రానికి మొత్తం ముస్తాబై రెడీగా ఉన్నాయి. హన్మకొండలు మాత్రం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ బతుకమ్మ పండుగ అనగా మీకు ఎట్లా గుర్తుకొస్తుంది? మీరు కూడా చిన్నప్పుడు ఏమైనా పూలు తీసుకురావడం కావచ్చు, లేదా ఇంట్లో ఏ విధంగా ఈ ఫెస్టివల్ జరుపుకునే వాళ్ళు? అంటే జనరల్గా చూడండి, బతుకమ్మ అంటే మన రాష్ట్రానికి తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ దసరా. దీనికి ఆడపడుచులు తల్లిగారి ఇండ్లకు వెళ్ళటానికి,
వాళ్ళ గత స్మృతులు చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల సమక్షంలో పెరిగినటువంటి గత స్మృతులను ఇది చేసుకుంటూ కుటుంబ సభ్యులతోటి తల్లిదండ్రులతోటి ఆడుకుంటూ అక్కడ కట్టెంబడి చెరువులెంబటి బతుకమ్మకు పోతుంటే చిన్నప్పుడు టపాసులు పట్టుకొని అంటే ఇవాళ బాంబులు అంటుంటారు, టపాసులను పట్టుకొని రోకలి అనేది పట్టుకొని పోయి ఆడ కొట్టుకుంటూ ఆడుకుంటూ ఒక ఈ హాలిడేస్ ఉన్న 10-15 రోజులని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి వచ్చే రోజులు ఉండే చిన్ననాటి. ఇప్పుడు అవి అంతా ఇక ఇవాళ రేపు అంతా రెడీమేడ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయింది. దాని తగ్గట్టు మనం ఎదుర్కోవాలి కాబట్టి నడుస్తున్నది. వేలాది మందిగా తరలి వచ్చే మహిళలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ చేసాం. వేయి స్తంభాల దేవాలయంతో పాటు వాళ్ళ కాలనీలలో కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా టెంపుల్స్ దగ్గర కూడా బతుకమ్మ ఆటపాటలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసాం. వాళ్ళకు కావాల్సినటువంటి విద్యుత్ దీప కాంతులు కావచ్చు ఇతర ఫెసిలిటీస్ కూడా కల్పించామనేది ఎమ్మెల్యే నాయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వేయి స్తంభాల దేవాలయం.